హలో! హాయ్ అండి. నమస్తే. ఈరోజు శ్రీహరికోట గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు శ్రీహరికోట గురించి తెలుసుకుంటున్నాం. అరే! శ్రీహరికోట అసలు ఏంటి? అసలు అది ఎక్కడుంది? అది అసలు ఎవరు? అనేది తెలుసుకుందాం. ఇక్కడ రీనా అనేది చాలా క్వెషన్స్ అడుగుతుంది శ్రీహరికోట. మరి సుజాత కూడా ఆన్సర్ చేస్తుంది. మరి ఆ శ్రీహరికోట గురించి మనం కూడా తెలుసుకుందాం. మనం కూడా శ్రీహరికోటకి వెళ్ళిపోదాం. ఓకేనా? గెట్ రెడీ. సరే లెసన్‌లోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చూద్దాం. ఓకే. సుజాత, రీనా 8वीं कक्षा में पढ़ती है. సుజాత ఔర్ రీనా వీళ్ళిద్దరూ కూడా ఎన్నో తరగతి చదువుతున్నారంట? 8th క్లాస్ చదువుతున్నారంటనమాట. అంటే మీ దాంట్లో సుజాత, రీనా ఉన్నారా? ఓకే. ఉన్నారనమాట. వాళ్ళిద్దరూ కూడా ఏ క్లాస్ చదువుతున్నారు? 8th క్లాస్ చదువుతున్నారు. దోనో సహేలియా హై. ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అనమాట. सुजाता अपनी पाठशाला की ओर से वैज्ञानिक यात्रा के लिए శ్రీహరికోట गई थी. సుజాత ఏం చేసింది? పాఠశాల తరపున వైజ్ఞానిక యాత్రకి వెళ్ళిందనమాట. అంటే టూర్ తిప్పుతారు కదా, ఆ టూర్కి వెళ్ళిందనమాట. ఓకే. శ్రీహరికోట గయితే ఆ టూర్ ఎక్కడ వెళ్ళింది? శ్రీహరికోటకి వెళ్ళిందనమాట. ఓకే. వీళ్ళిద్దరు సుజాత అనే అమ్మాయి వైజ్ఞానిక యాత్రకి వెళ్ళిందనమాట. అంటే సైన్స్ పరంగా ఉంటుంది కదా, అన్నీ చూపిస్తారు కదా. సో ఆ విధంగా ఆ యాత్రకి వెళ్ళింది. అది ఎక్కడికి వెళ్ళింది? శ్రీహరికోటకి వెళ్ళిందనమాట. ఉస్కే బారే మే దోనో బాత్చీత్ కర్ రహీ హై. ఇద్దరు కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రీనా వెళ్ళలేదు. ఓకే. వైజ్ఞానిక యాత్రకి రీనా వెళ్ళలేదు, సుజాత వెళ్ళింది. మరి రీనా వెంటనే క్వశ్చన్స్ అడుగుతుంది, సుజాత వెంటనే సమాధానం చెప్తుంది. మరి రీనా ఏ క్వశ్చన్స్ అడిగింది, సుజాత ఏ ఆన్సర్స్ చెప్పింది అనేది చూద్దాం. అలాగే శ్రీహరికోట ఎక్కడుందనేది కూడా చూడాలి మనం. ఓకే. ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. ఓకే. రీనా, సుజాత కల్ తుమ్హారా జన్మదిన్ థా నా, కైసే మనాయా? రీనా అడిగిందనమాట. సుజాత నిన్న నీ బర్త్డే కదా, ఎలా జరుపుకున్నావు అని అడిగిందనమాట. కైసే మనాయా, ఎలా జరుపుకున్నావు? ఎక్కువ సుజాతకి డౌట్స్ కదా, అందుకు. రీనాకి ఎక్కువ డౌట్స్ కదా. చూడండి. సుజాత, హా మైనే అప్నే జన్మదిన్ బడీ ఖుషీ సే శ్రీహరికోట మే మనాయా. సుజాత ఏం ఆన్సర్ ఇచ్చింది? హా అవును, నేను బాగా జరుపుకున్నాను నా బర్త్డే. ఎక్కడ జరుపుకున్నాను? శ్రీహరికోటలోని జరుపుకున్నాను అనమాట. అసలు ఈ శ్రీహరికోట ఎక్కడుంది, అసలు ఏంటి అనేది చూద్దాం. ఓకే. ఇంకా రీనా క్వశ్చన్స్ అడుగుతుంది. రీనాకి ఎక్కువ క్వశ్చన్స్ కదా, అడిగేస్తుంది అనమాట. రీనా మళ్ళీ క్వశ్చన్ అడిగింది. అచ్చా శ్రీహరికోట మే మనాయా, శ్రీహరికోట కహా హై. మరి మీలాగే దానికి కూడా డౌట్ వస్తుంది. అయితే వాళ్ళకి ఎక్కువ డౌట్స్ కదా, సో ఆ విధంగా రీనాకు కూడా అడిగిందనమాట. అచ్చా మంచిదైతే బాగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. మరి శ్రీహరికోటలో జరుపుకున్నావు కదా, అసలు శ్రీహరికోట ఎక్కడుంది అని అడిగిందనమాట. శ్రీహరికోట కహా హై, అసలు ఎక్కడుంది శ్రీహరికోట అని అడిగిందనమాట. సుజాత మళ్ళీ వారి ఆన్సర్ చేస్తుందనమాట. శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్కే నెల్లూరు జిల్లామే సుల్లూరుపేట కే పాస్ హై. మరి శ్రీహరికోట ఎక్కడుందో మనకు తెలిసిపోయింది. ఎక్కడుంది? మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎక్కడుందమ్మా? మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలోని సుల్లూరుపేటలో ఉందన్నమాట. చూసారా, మన ఆంధ్రప్రదేశ్లోని స్పేస్ సెంటర్ అనేది ఉందన్నమాట. ఓకే. చూడండి ఎక్కడుంది అది? నెల్లూరు జిల్లాలోని సుల్లూరుపేటలో ఉందన్నమాట. చూసారా, మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట ఉంది. శ్రీహరికోట నుంచే మనకి రాకెట్స్ అనేవి పంపిస్తారనమాట. మరి ఆ విషయాల గురించి మనం ముందుగా తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి. ఇస్కే పాస్ పులికాట్ ఝీలే భీ థీ. దాని దగ్గరలోనే ఇంకేముంది? పులికాట్ సరస్సు అనేది ఉందన్నమాట. ఓకే. చూసారా, మన దగ్గర ఏటుంది? పులికాట్ సరస్సు అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఓకే. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని సుల్లూరుపేటలో ఏముంది? ఓకే, స్పేస్ సెంటర్ అనేది ఉందన్నమాట. ఓకే. శ్రీహరికోట కట్టించారు. ఈ శ్రీహరికోట నుంచే రాకెట్స్ అనేవి చాలా బాగా పైకి వెళ్తాయన్నమాట. మీరు యూట్యూబ్లో చూస్తే శ్రీహరికోట అని కొడితే ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి. అవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ రీనా మళ్ళీ క్వశ్చన్ వేసింది. మరి ఏ క్వశ్చన్ అనేది చూద్దాం. శ్రీహరికోట కిస్కే లియే ప్రసిద్ధి హై. మీకు తెలుసా శ్రీహరికోట ఎందుకు ఫేమస్, ఎందుకు ప్రసిద్ధి? మనకి తెలియదు కదా. మరి సుజాత వెళ్ళింది కదా, మరి మనకి చెప్పేస్తుంది అనమాట. చూడండి. సుజాత,
శ్రీహరికోట रॉकेट के प्रयोग और अनुसंधानों के लिए ప్రసిద్ధ హై. అంటే శ్రీహరికోట దేనికి అంటే రాకెట్స్ని ప్రయోగించడానికి, అలాగే అనుసంధానం అంటే ఏంటి, పరిశోధన అని చేయడానికి ఇది ఫేమస్ అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి చాలా కనుక్కుంటారు అనమాట. రాకెట్ ఎలా పంపించాలి, ఏ విధంగా పంపించాలి, అవి పైన ఎక్కడ పెట్టాలి, ఓకేనా, ఏ కక్షలో పెట్టాలి, ఎలా తిరగాలనేది ఇక్కడ డిజైన్ అనేది చేసేస్తారనమాట. ఇస్ కేంద్రకు షార్ బి कहते हैं. యహా సేమ్ అంటే ఈ కేంద్రాన్ని ఏమంటారని అంటే, ఈ శ్రీహరికోటలో ఉండే రాకెట్స్ అవన్నీ ఒక సంస్థ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, షార్ అంటారనమాట. ఈ కేంద్రకు దేనంటారమ్మా అంటే స్రార్ అంటారనమాట. చూడండి, यहाँ से कृत्रिम उपग्रहों को रॉकेट का सहायता से अंतरिक्ष में भेजा जाता है. ఇక్కడి నుంచి ఏం చేస్తారని అంటే, ఈ శ్రీహరికోట నుంచి అంటే ఈ సార్ నుంచి ఏం చేస్తారంటే రాకెట్స్ని ఎక్కడ పంపిస్తారు, అంతరిక్షంలోకి పంపిస్తారనమాట. ఎక్కడ పంపిస్తారమ్మా, అంతరిక్షంలోకి పంపిస్తారు. అందుకు శ్రీహరికోట ఫేమస్ అన్నమాట. మరి నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్ మీకు వచ్చిందా, డౌటు ఇందులోని? ఎస్, మరి అదే క్వశ్చన్ మళ్ళీ రీనా అడిగేస్తుంది అనమాట. చూడండి, రీనా, షార్ కా అర్ధ్ క్యా హే, అసలు సార్ అంటే ఏంటి, నువ్వు షార్ అన్నావు కదా, ఓకే, ఆ సార్ అంటే ఏంటి అంటే సార్ అని ఎందుకు పెట్టారు అని మీకు డౌట్ వచ్చిందా? అదే డౌట్ రీనాకు కూడా వచ్చిందనమాట. మరి సుజాత వెళ్ళింది కదా, మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తుంది. ఏంటి, షార్ కా అర్ధ్ హై శ్రీహరికోట రేంజ్ హై. షార్ కా అర్ధ్ ఏంటి, శ్రీహరికోట అర్ధ్ హై, ఓకేనా, శ్రీహరికోట రేంజ్ హై. ఆర్ అంటే రేంజ్ అనమాట, ఎస్ఆర్ అంటే శ్రీహరికోట అని అర్థం అనమాట. भारत सरकार ने 5 सितंबर 2002 को సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్ర का नाम देकर गौरवान्वित किया है. అయితే మన భారత సర్కార్ ఏం చేసిందంటే, ఈ షార్ ఉంది కదా, ఈ షార్ పేరు మార్చిందనమాట. ఏమని మార్చింది, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్ర, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్ర అని మార్చిందనమాట. ఎప్పుడు మార్చింది, సెప్టెంబర్ 5, 2002న దీన్ని మార్చడం జరిగిందనమాట. ఎవరు మార్చారు, భారత సర్కార్ అనేది మార్చారనమాట. ఓకే, మరి ఇంకో డౌట్ మీకు రావాలి. ఎస్, వస్తుంది కదా, ఆ డౌట్నే మళ్ళీ రేనా అడిగేస్తుంది అనమాట. ఇప్పుడు వెంటనే డౌట్ అడిగింది కదా, ఏమని డౌట్ అడిగింది చూడండి ఇక్కడ. సతీష్ ధావన్ షాయద్ ఏక్ వైజ్ఞానిక్ తా హైనా. ఈ సతీష్ ధావన్ పేరు విన్నాను, ఆ పేరేంటి, ఒక సైంటిస్ట్ పేరు కదా, ఓకే అని అడిగిందనమాట. మరి సుజాత ఏమని ఆన్సర్ ఇచ్చింది, హా తుమ్నే ఠీక్ హీ కహా, నువ్వు కరెక్ట్గా చెప్పావు, ఏ భారత్ మహాన్ వైజ్ఞానిక్ తే, అంటే ఇతను భారతదేశానికి సంబంధించిన ఒక గొప్ప సైంటిస్ట్ అనమాట. భారత్ సర్కార్నే ఉన్హే పద్మభూషణ్ ఉపాధిసే సమ్మానిత్ కియా థా. అతన్ని భారత సర్కార్ ఏం చేసిందంటే పద్మభూషణ్ అవార్డు తోటి సత్కరించింది అనమాట. మనకి భారతరత్న ఇవన్నీ కూడా భారతదేశంలో గొప్ప ప్రైజెస్ అన్నమాట. ఆ ప్రైజెస్లో ఒకటి ఈయనకి పద్మభూషణ్ అనేది వచ్చింది. అంటే ఎంత గొప్ప వ్యక్తి చూడండి, సతీష్ ధావన్. మన స్పేస్ సెంటర్ మన ఆంధ్రప్రదేశ్లో రావడానికి, అసలు భారతదేశంలో రావడానికి గల కారణం ఎవరంటే మన సతీష్ ధావన్ గారు అనమాట. ఇతని వల్లే మనకి శ్రీహరికోట అనేది వచ్చిందనమాట. చాలా కృషి చేశారు అంతరిక్షానికి, ఓకేనా, స్పేస్ సెంటర్కి మనకు ఒకటి ఉండాలి అనేసి ఇతను చాలా కృషి చేశారు. కాబట్టి మన కేంద్రానికి ఇతని పేరు అనేది పెట్టారనమాట. మళ్ళీ మీకు ఇంకో డౌట్ వస్తుంది కదా, మళ్ళీ అదే డౌట్ని రీనా అడుగుతుందనమాట. అంతరిక్ష కిసే కహతీ హై, అసలు అంతరిక్షం అంటే ఏంటి, అందరూ అడుగుతున్నారు, నువ్వు చెప్తున్నావు అంతరిక్షంలోకి పంపిస్తారంటావు రాకెట్స్ అందరినీ, అసలు అంతరిక్షం అంటే ఏంటి, తెలుగులోనైతే అంతరిక్షం అంటారు, మరి ఇంగ్లీష్లోనైతే ఏమంటారు, స్పేస్. అసలు స్పేస్ అంటే ఏంటి అని అడిగిందనమాట. సుజాత ఆన్సర్ ఇస్తుంది, ధర్తీకే ఊపర్ ఆకాశ్ మే జో శూన్య దిఖాయి దేతే హై ఉసే అంతరిక్ష कहते हैं. అంటే మన భూమి పైన ఏముంటుంది, ఆకాశం ఉంటుంది. ఆకాశం ఇంకొంచెం దాటి వెళ్తే మనకి శూన్యం అనేది ఉంటుంది అనమాట. అక్కడ ఏమీ ఉండవు, ఓకే, గాలి నీరు ఏమీ ఉండదు అనమాట. అంటే నీరు అలాగే ఉండదు, గాలి కూడా ఉండదు అనమాట. అందుకే మన వాళ్ళు మాస్క్ వేసుకొని వెళ్తారు, గాలి అవన్నీ ఆక్సిజన్ పెట్టుకొని వెళ్తారనమాట. సో ఆ శూన్యాన్ని ఏమంటారంటే అంతరిక్ష అని అంటారనమాట. దాన్ని ఏమంటారు, ఆ శూన్య ప్రదేశాన్ని అంతరిక్షం అని అంటారనమాట.
ధర్తీకే ఊపర్ అంటే భూమిపైన ఉండి ఆకాశం దాటాక కొంచెం శూన్య ప్రదేశం ఉంటుంది కదా, ఆ శూన్య ప్రదేశాన్ని అంతరిక్షం అంటారు. మన అంతరిక్షంలో ఏటేటి ఉంటాయి, గ్రహాలు, ఉపగ్రహాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, రీనా సార్ మే తుమ్ లోగో నే క్యా క్యా దేకా, మరి షార్కి వెళ్ళారు కదా, మరి ఆ సార్లో మీరు ఏమేమి చూశారు అని అడిగిందనమాట. వెంటనే సుజాత వహాతో హమ్ లోగో నే रॉकेट के अंतरिक्ष में भेजने का प्लेटफॉर्म, वैज्ञानिक प्रयोगशाला, विभिन्न रॉकेटों के नमूना, बैठक मंदिर, रॉकेट के స్పేర్ పార్ట్స్ అది దేకా హై. మరి అక్కడికి వెళ్ళింది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఇతను ఏమేం చూసిందంట, అసలు అంతరిక్ష కేంద్రంలోకి పంపడానికి గల ప్లాట్ఫామ్ అనేది ఒకటి చూసిందనమాట. నెక్స్ట్ వైజ్ఞానిక ప్రయోగశాల, అక్కడ సైన్స్కి సంబంధించిన ఒక ఏమంటారు వాటిని, వైజ్ఞానిక శాలను అంటే ఏమంటారని అంటే మ్యూజియం ఉంటుంది కదా, ఆ మ్యూజియం చూస్తారనమాట. విభిన్న రాకెటోంకే నమూనే, అలాగే రకరకాలైన రాకెట్ యొక్క నమూనాల్ని చూసారనమాట. అలాగే కూర్చో ఇక్కడ మనకి రాకెట్స్ బొమ్మలు ఇచ్చారు చూడండి. ఓకే, ఇవన్నీ కూడా ఇస్రోకి సంబంధించినవి అనమాట. ఇస్రో మనకి ఇస్రోయే కదా ఉంది స్పేస్ సెంటర్. అమెరికాదైతే స్పేస్ సెంటర్ ఏంటి, నాసా. మనదైతే ఇస్రో, ISRO. ఓకేనా. ఇక్కడ చూడండి ఎన్ని రాకెట్స్ పంపించామో, టైప్ ఆఫ్ PSLV. ఇప్పటికీ PSLV ఒక 140 152 ఎన్నో పంపించాము. ఓకేనా. GSLV, ఓకేనా, GSLV ఎక్కువ పంపించాం, 1 2 3. ఓకేనా. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఇండియా నుంచే స్పేస్ సెంటర్లోకి వెళ్తున్నాయి అన్నమాట. PSLV కొడితే మీకు చాలా వస్తాయి యూట్యూబ్లో, ఒక్కసారి చెక్ చేయండి. ఓకేనా. రాకెట్స్ ఎదురుగుండా చూస్తే మనకి సూపర్గా అనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఒక్కసారి చెక్ చేయండి యూట్యూబ్లో. నెక్స్ట్ రీనా చూడండి, అచ్చా తో బతావో ఉపగ్రహ और కృత్రిమ ఉపగ్రహ కా క్యా అంతర్ హై. మరి ఇందాలు బట్టి నువ్వు ఉపగ్రహాలు అంటావు, గ్రహాలు అంటావు, అవేంటో నాకు తెలీదు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా అని ఆయన అడిగిందనమాట. ఏంటి ఉపగ్రహాలకి కృత్రిమ ఉపగ్రహాలకి తేడా ఏంటి అని అడిగిందనమాట. సుజాత మరి ఆన్సర్ చేసింది, గ్రహంకి పరిక్రమ కర్నే వాలే ఆకాశీ పీడోం కో ఉపగ్రహ कहते हैं. అంటే గ్రహాల చుట్టూ తిరిగే వాటిని ఏమంటారు, ఉపగ్రహాలు అంటారనమాట. ఇప్పుడు గ్రహాలు 8 ఉన్నాయి కదా, ఇవి ఒకసారి తిరుగుతూ ఉంటాయి. వీటి చుట్టూ గ్రహాలు అనేవి, ఉపగ్రహాలు అనేవి తిరుగుతూ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే భూమి ఒక గ్రహం, అవునా. ఈ భూమి చుట్టూ ఉపగ్రహంగా ఏది తిరుగుతూ ఉంటుంది, మూన్ అనేది తిరుగుతూ ఉంటుందన్నమాట. చంద్రుడు తిరుగుతాడు కాబట్టి చంద్రుడిని ఏమంటారు, ఉపగ్రహాలు అని అంటారనమాట. ఓకేనా. చంద్రుడిని ఏమంటారు, ఉపగ్రహం అంటారు. భూమిని ఏమంటారు, గ్రహం అంటారనమాట. గ్రహం చుట్టూ తిరిగే గ్రహాలను ఏమంటారు, ఉపగ్రహాలు అని అంటారనమాట. ఓకే. నెక్స్ట్, मानव से निर्मित पृथ्वी की परिक्रमा करने वाले का आकाशीय पीड़ों को कृत्रिम उपग्रह कहते हैं. మరి భూమి చుట్టూ తిరగడానికి మనం తయారు చేసే ఉపగ్రహాలని ఏమంటారంటే కృత్రిమ ఉపగ్రహాలు అంటారనమాట. ఇప్పుడు PSLV, GSLV మనం పంపిస్తున్నాం కదా, ఇక్కడ నుంచి రాకెట్స్ని పంపిస్తున్నాం కదా, ఆ రాకెట్స్ ఏం చేస్తున్నాయి, భూమి పైకి వెళ్ళి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. చంద్రుడు ఏ విధంగా తిరుగుతారో భూమి చుట్టూ ఇవి కూడా తిరుగుతూ సమాచారాన్ని అందిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా మనం తయారు చేసి పైకి పంపించే వాటిని ఏమంటారు, కృత్రిమ ఉపగ్రహాలు అంటారనమాట. అంటే మనం పంపించే రాకెట్స్ని, ఓకే, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే మనం పంపించే రాకెట్స్ని ఏమంటారు, ఉపగ్రహాలు అంటారనమాట. PSLV, GSLV ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, భూమి చుట్టూ సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, ఓకే, కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. మనం చంద్రుడిని తయారు చేయకపోయినా అది అందులో అది తిరుగుతుంది, ప్రకృతి పరంగా వచ్చింది కాబట్టి దాన్ని ఏమంటారంటే ఉపగ్రహం అని అంటారనమాట. మళ్ళీ రీనా ఇంకో డౌట్ అడిగిందనమాట. అబ్ తక్ 4 కేంద్ర మే కితనే కృత్రిమ ఉపగ్రహ అంతరిక్ష మే భేజ్ గయా హై. మరి కృత్రిమ ఉపగ్రహాలు పంపించారంటున్నావు కదా, మరి షార్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని కృత్రిమ ఉపగ్రహాలని పంపించారు అని అడిగిందనమాట రీనా. అంటే కృత్రిమ ఉపగ్రహాలు అంటే అర్థమైంది కదా, మనం తయారు చేసే వాటిని ఏమంటారు, కృత్రిమ ఉపగ్రహాలు అని అంటారనమాట. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు అనమాట. ఏంటి, మనం చేసేవి అనమాట, వాటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటారు.
अब तक अशार केंद्र से करीब 100 से भी अधिक कृत्रिम उपग्रహం को भेजा गया है ఇప్పటి వరకు షార్ నుండి ఎన్ని పంపించామోనంటే కరీబ్ 100 से अधिक అంటే 100కు పైగా కృత్రిమ ఉపగ్రహాలని పంపించామన్నమాట. ఈ లెసన్ వచ్చేటప్పటికే 108 పంపించాము. అవునా? అంటే ఇప్పటికి ఒక 5 ఇయర్స్ అవుతుంది కాబట్టి 150 అయిపోయాయన్నమాట. సో అన్ని ఉపగ్రహాలని మనము పంపించాం. ఎన్ని ఉపగ్రహాలని? 150 పైగా అంటే 100 పైగా ఎక్కువగా మనం పంపించామన్నమాట. हाल में एक ही रॉकेट में 104 कृत्रिम उपग्रహం को भेजा गया है. ఓకే, ఒకేసారి మనం ఒకసారి ఏం చేసాము? 104 రాకెట్స్ని మనం అంతరిక్షంలోకి ఒకేసారి పంపించడం అనేది జరిగిందనమాట. 104 అది ఎప్పుడు? 2016లోనే అనేది జరిగిందనమాట. అవును, ఎన్ని పంపించామమ్మా? 104 పంపించాం అనమాట. నెక్స్ట్ రీనా మళ్ళీ క్వశ్చన్ వేస్తుంది అనమాట. కృత్రిమ ఉపగ్రహంకు అంతరిక్షం भेजने से क्या क्या लाभ है. అసలు ఇన్ని పంపిస్తున్నారు కదా, 104 పంపించారు కదా, అసలు ఈ ఉపగ్రహాల వల్ల లాభం ఏంటి అని రీనా అడిగిందనమాట. మీ దాంట్లో కూడా డౌట్లు ఎక్కువ అడుగుతారు కదా ఎవరో ఒకరు, ఆ విధంగా రీనా కూడా అడిగేస్తుంది అన్నీ. तुमने बहुत बढ़िया प्रश्न किया. हम कृत्रिम उपग्रहों से वातावरण की जानकारी, शत्रु देशों की प्रति सावधानी, खतरों की चेतावनी और जल स्रोतों की जानकारी मिलती है. ఓకే, నువ్వు మంచి క్వశ్చన్ వేసావు. అసలు కృత్రిమ ఉపగ్రహాల వలన లాభం ఏంటంటే చూడండి, వాతావరణానికి జాన్కారీ. ఎప్పుడైనా సునామీ వచ్చినా, భూకంపం వచ్చినా ముందే తెలుస్తుందా లేదా? శాస్త్రవేత్తలు అందరూ కూడా మనల్ని హెచ్చరిస్తున్నారు. ఎలా హెచ్చరిస్తున్నారు? ఈ రాకెట్స్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఎక్కడో భూకంపం వచ్చిన వెంటనే ఒక గంట ముందే ఇవి చెప్పేస్తున్నాం అనమాట. వాతావరణాల గురించి కూడా చెప్పేస్తున్నారు కదా, ఈరోజు వర్షం పడుతుంది, రేపు వర్షం పడదు, ఇవన్నీ కూడా చెప్తారు. సో ఆ విధంగా అనమాట. శత్రు దేశంకే ప్రతి సావధాని. అలాగే ఇవి పై నుండి అన్నిటినీ గమనిస్తాయి కాబట్టి ఎవరైనా శత్రువులు మనల్ని దాడి చేశారనుకో, నీటిలో నుంచి అయినా పై నుంచి అయినా ఎవరైనా శత్రువులు దాడి చేసినా వెంటనే చెప్పేస్తాయి అనమాట, ఇక్కడ శత్రువులు ఉన్నారు జాగ్రత్త అనేసి. నెక్స్ట్ ఖతరోं की చేతవాణి और జల్ స్రోతం की జాన్కారీ. అలాగే ఆపదలు వెంటనే వచ్చినా చెప్తాయి. అంటే అది చెప్పాను కదా, తుఫాన్ ఇలాంటివి వచ్చినా చెప్తాయి అన్నమాట. నెక్స్ట్ జల స్రోతం, ఎక్కడ వాటర్ ఉన్నది, ఎక్కడ వాటర్ లేదు, నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, అవన్నీ కూడా ముందే చెప్పేస్తుంది అనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా ఎలాగ డిసైడ్ అవుతున్నాయి? రాకెట్స్ ద్వారా మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ इन उपग्रहों के द्वारा सरकार को करोड़ रुपयों की आमदनी भी मिलता है. ఓకే, ఈ ఉపగ్రహాల వలన సర్కార్ ప్రభుత్వానికి కూడా చాలా కోట్లు అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా? అలాగే కోట్లు కూడా మిగులుతాయి. ఇప్పుడు మనకి తుఫాన్ వచ్చిందనుకో ఏమని చేస్తాము? ఇప్పుడు ఆర్కే బీచ్ దగ్గర ఏదైనా తుఫాన్ వచ్చిందనుకో ఏం చేస్తారు? ముందుగా తెలిసిపోతుంది. తెలిసిపోవడం వల్ల ఏం చేస్తారు? అందరినీ కూడా వేరే ఊరికి షిఫ్ట్ చేస్తారనమాట. దానివల్ల ప్రాణ నష్టం ఉండదు. అంటే ఎవరు చచ్చిపోరు అనమాట. అంతే కదా, ముందే చెప్పేస్తున్నాం కదా తుఫాన్ వస్తుంది ఖాళీ చేసేయండి అని. అలాగే మనకి విలువైన వస్తువులు ఏమైనా ఉంటే పట్టుకుని వెళ్ళిపోతాం. దానివల్ల కొన్ని రూపాయలు అనేవి మిగులుతాయి అన్నమాట. సడన్గా వచ్చిందనుకోండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నీ జరుగుతాయి అన్నమాట. మన హుద్హుద్ వచ్చింది కదా, సేమ్ అదే విధంగా. ఓకేనా? హుద్హుద్ సడన్గా వచ్చింది, అందరినీ ఖాళీ చేయమన్నారు. కొంతమంది ఖాళీ చేశారు, కొంతమంది ఖాళీ చేయలేదు. సో హుద్హుద్కి చాలా చెట్లు పోయావి, చాలా ఆస్తి నష్టం అనేది జరిగిందనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అడిగింది రీనా? इसमें हमारे वैज्ञानिकों की क्या योगदान है. అసలు సైంటిస్టుల వల్ల అసలు యోగదాన్ మనకేంటి? इसमें हमारे वैज्ञानिकों के क्या योगदान है. యోగదాన్ అంటే ఏంటి? వాళ్ళ హెల్ప్ ఏంటి? శాస్త్రవేత్తల హెల్ప్ ఏంటి, తోడ్పాటు ఏంటి, అసలు మనకేం చేస్తారు వాళ్ళు అని అడిగారనమాట. सुजाता, कृत्रिम उपग्रहों को रॉकेट से अंतरिक्ष में भेजने के लिए बहुत से वैज्ञानिक ने मेहनत की, यही उसका फल है. అసలు వాళ్ళ హెల్ప్ ఏంటి, వాళ్ళ సహాయం ఏంటి అని అడుగుతున్నా. అసలు వాళ్ళు లేకపోతే రాకెట్స్ అనేవే ఉండవు. అంతే కదా, మనం వెళ్ళి తయారు చేస్తున్నాం ఏంటి? లేదు కదా, సైంటిస్టులే తయారు చేస్తున్నారనమాట. कृत्रिम उपग्रहों को रॉकेट से अंतरिक्ष में भेजने के लिए बहुत से वैज्ञानिक मेहनत की. చాలామంది శాస్త్రవేత్తల యొక్క సహాయం ఉంది
ఓకే. ఒక్కరే చేయాల్సింది కాదు. రాకెట్ అంటే మనంత ఉంటది రాకెట్. చాలా పొడవుగా ఉంటది. దాంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. 3 పార్ట్స్ ఒక్కొక్కరు వేస్తారు. డీజిల్ ఒకళ్ళేస్తారు. ఓకేనా? ఒక పార్ట్ ఒకళ్ళు తయారు చేస్తే, ఇంకో పార్ట్ ఇంకోళ్ళు తయారు చేస్తారు. ఆ విధంగా చాలా చాలా మంది కృషి వల్ల ఒక రాకెట్ అనేది రెడీ అవుతుందనమాట. యహ్ ఉస్‌కి ఫల్ హై. మనం రాకెట్ పంపించగలుగుతున్నామంటే వాళ్ళ యొక్క కష్ట ఫలితమే. ఓకేనా? మనం నేర్చుకొని మనం వెళ్ళటం లేదు. శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? వాళ్ళే అవన్నీ క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి రాకెట్స్ అనేవి తయారు చేసి పైకి పంపిస్తున్నారు. వీళ్ళ వల్ల కొన్ని కోట్ల నష్టం లేకుండా మనం ఇక్కడ ఉంటున్నామనమాట. నెక్స్ట్ చూడండి రీనా. मैं आज तुम्हारे कारण శ్రీహరికోట భారమే కయి జరూర్ బాతే జాన్ పాయి హూँ. ఓకే. నీ వల్ల నేను ఈరోజు శ్రీహరికోట గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఒక్క రీనా తెలుసుకుందా? 8th క్లాస్ వాళ్ళందరూ తెలుసుకున్నారు. అసలు శ్రీహరికోట ఎక్కడుంది? అసలు శ్రీహరికోట అంటే ఏటో మనకు తెలీదు. సో రీనా అనేది చాలా చక్కగా క్వశ్చన్స్ వేసింది. సుజాత కూడా చాలా చక్కని ఆన్సర్లు ఇచ్చింది. దీనివల్ల మన శ్రీహరికోట గురించి తెలుసుకున్నాం అనమాట. మీకు తెలుసా శ్రీహరికోట మన రాష్ట్రంలో ఉంది అనేది? తెలీదు కదా, కానీ చక్కగా చెప్పిందనమాట సుజాత. నెక్స్ట్ ఇంకటి మై బీ జరూర్ శ్రీహరికోట దేఖ్నే జాऊंगा. ఓకే. నేను శ్రీహరికోట కోసం వెళ్తాను. నేను కూడా శ్రీహరికోటని చూసి వస్తాను అని చెప్పిందనమాట. ఓకే. మనం కూడా ఎప్పుడైనా సరే శ్రీహరికోటకి వెళ్ళి చూసి వచ్చేద్దాం. నెల్లూరు ఎవరైనా ఉంటే చూడండి ఒకసారి శ్రీహరికోట. ఓకేనా? నెక్స్ట్ సుజాత. బహుత్ అచ్చా నిర్ణయ హై, జరూర్ జానా హై. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, నువ్వు త్వరగా వెళ్ళు అని అన్నదనమాట. మనం కూడా వెళ్దాం, ఒకసారి చూసి వచ్చేద్దాం అనమాట. ఆల్రెడీ లెసన్లో సగం చూస్తాము, బయట నార్మల్గా చూద్దాం. ఓకే. వెరీ గుడ్. ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీరు శ్రీహరికోట గురించి చాలా విషయాలు అనేవి వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. అలాగే మీ క్లాస్లో ఎక్కువ డౌట్స్ వేసేది ఎవరు ఆన్సర్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.